ఇవాళ వచ్చేసి చాలా ఇంపార్టెంట్ క్లాస్. ఇన్ని రోజులు క్లాసెస్ విన్నా వినకపోయినా స్కిప్ చేసినా ఏం చేసినా ఇవాళ మాత్రం క్లాస్ వినాల్సిందే. ఎందుకంటే ఇవాళ వచ్చేసి మనకు ఐఆర్ సెన్సార్ గురించి క్లాస్ ఉంది. సో ఐఆర్ సెన్సార్స్ అంటే ఏంటి, ఐఆర్ సెన్సార్స్ ఎలా పనిచేస్తాయి, అండ్ ఐఆర్ సెన్సార్ దేనికి యూజ్ చేస్తారు, మనం దేనికి యూజ్ చేయబోతున్నాం, దాని గురించి మనం ఇవాళ మాట్లాడుకుందాం. క్లాస్ కొంచెం జాగ్రత్తగా వినండి, ఓకేనా. ఇది వచ్చేసి ఒక సెన్సార్ టైప్. ఇప్పటి వరకు మనం ఆర్డినో గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఆర్డినోతో పాటు ఇంకో పెరిఫెరల్ కూడా యాడ్ అయింది, దాన్ని ఐఆర్ సెన్సార్ అని అంటారు. ఓకే, ఐఆర్ సెన్సార్ కనబడడానికి ఎలా ఉంటుంది అంటే, ఇక్కడ వచ్చేసింది ఇమేజ్ చూడండి. ఐఆర్ సెన్సార్ కనబడడానికి ఇలానే ఉంటుంది, ఓకేనా. ఈ సెన్సార్స్ కి మనము ఆర్డినోని కనెక్ట్ చేసుకుంటాం. ఇప్పుడు డెఫినేషన్ చూసుకుందాం, చూడండి. IR sensor is a device which detects infrared rays from the environment and sends information to Arduino. ఓకే, ఇది వచ్చేసి ఐఆర్ సెన్సర్ యొక్క డెఫినేషన్. మనము ఆర్డినో పర్స్పెక్టివ్ లో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆర్డినోని మనం మెన్షన్ చేస్తున్నాం. ఫైన్. ఇట్ హ్యాస్ ఏ ఫోటో డయోడ్ అండ్ ఏ ఐఆర్ ట్రాన్స్మిటర్. ఇక్కడ చూసుకోండి, యాక్చువల్ గా ఈ సెంటెన్సెస్ ఏం చెప్తున్నాయి. ఐఆర్ సెన్సర్ ఇస్ ఎ డివైస్ విచ్ డిటెక్ట్స్ ఇన్ఫ్రారెడ్ రేస్ ఫ్రమ్ ద ఎన్విరాన్మెంట్. ఇక్కడ చూడండి, సెన్సార్ అంటే ఏంటి, మనం ఫస్ట్ క్లాసెస్ లో మాట్లాడుకున్నప్పుడు సెన్సార్స్ అంటే ఏంటి అని మాట్లాడుకున్నాం. ఆర్ఎల్స్ ఒకవేళ మీరు ఫస్ట్ క్లాసెస్ లో మిస్ అయితే ఇప్పుడు వినండి. యాక్చువల్ ఈ సెన్సార్ ఫస్ట్, ఆ సెన్సార్ ఏం చేస్తుంది అంటే ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ని, మన చుట్టుపక్కల ఉన్న ఆర్ఎల్స్ ఆ సెన్సార్ చుట్టుపక్కల ఉన్న ఫిజికల్ ఎన్విరాన్మెంట్ ని అబ్జర్వ్ చేసి డిజిటల్ ఆర్ఎల్స్ అనలాగ్ డేటాని దాన్ని మైక్రో కంట్రోలర్ ఆర్ ప్రాసెసర్ కి ప్రొవైడ్ చేస్తుంది. ఇదే ఒక టైప్ ఆఫ్ సెన్సర్ యొక్క పని, అర్థమైందా. ఇక్కడ రాసాం చూడండి, ఒక చిన్న బ్లాక్ లాగా వేసుకుంటే సెన్సర్ ఏం చేసిద్ది, ఒక టైప్ ఆఫ్ డిజిటల్ ఆర్ అనలాగ్ డేటాని ప్రొవైడ్ చేసిద్ది. దేనికి ప్రొవైడ్ చేసిద్ది, దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రాసెసర్ కి ఆర్ ఎల్స్ మైక్రో కంట్రోలర్ కి ప్రొవైడ్ చేసిద్ది. ఓకే, దానికి కనెక్ట్ అయి ఉన్న ప్రాసెసర్ కి ఆర్ ఎల్స్ ఒక మైక్రో కంట్రోలర్ కి అది ఒక టైప్ ఆఫ్ డిజిటల్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది, ఆర్ఎల్స్ అనలాగ్ డేటా కూడా అనుకోవచ్చు. బట్ ఈ ఐఆర్ సెన్సర్ వచ్చేసి డిజిటల్ సెన్సార్ కాబట్టి ఇది డిజిటల్ డేటాని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, ఇక్కడ ఐఆర్ రేస్ అంటే ఏంటి, ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే ఏంటి అనేది అందరికీ వచ్చే చాలా సింపుల్ వర్డ్ అనమాట. ఇన్ఫ్రారెడ్ రేస్ అంటే, ఇన్ఫ్రారెడ్ వచ్చేసి మనం సింపుల్ వర్డ్స్ లో చెప్పుకోవాలంటే ఇన్ఫ్రారెడ్ అంటే ఒక కలర్. బట్ ఇది మన నేక్డ్ ఐస్ కి మాత్రం అది విజిబుల్ కాదు, ఓకేనా. ఇది ఒక కలర్, బట్ మన నేక్డ్ ఐస్ కి మాత్రం విజిబుల్ కాదు. అదొక టైప్ ఆఫ్ లైట్ అనమాట. ఇన్ఫ్రారెడ్ అనేది ఒక టైప్ ఆఫ్ లైట్. ఓకే, ఆ రేస్ ని అది డిటెక్ట్ చేసుకున్నది. బట్ ఇది ఆబ్జెక్ట్స్ ని ఎలా డిటెక్ట్ చేసేది, యాక్చువల్ గా ఐఆర్ సెన్సర్ వచ్చేసి ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేయడానికి యూజ్ చేస్తారంటే దాని ముందు ఏదైనా ఆబ్జెక్ట్ వస్తే అది ఆటోమేటిక్ గా డిటెక్ట్ చేసుకుంటుంది. అది ఎలా డిటెక్ట్ చేస్తారు, అండ్ అసలు ఇన్ఫ్రారెడ్ సెన్సార్, ఇన్ఫ్రారెడ్స్ అది ఎలా యూజ్ చేసిద్ది అనేది మనకు పాయింట్ ఇక్కడ. ఇప్పుడు మనం చెక్ చేసుకుంటే మనం లైట్ కాన్సెప్ట్ తీసుకుందాం, ఓకేనా. ఇక్కడ వరకు మీకు ఒకవేళ అది అర్థమైపోయింది కదా, ఇన్ ది సెన్స్ సెంటెన్స్ అర్థమైపోయింది కదా. ఇప్పుడు యాక్చువల్ వర్కింగ్ ప్రిన్సిపల్ కొద్దాం, ఓకేనా. ఇక్కడ వైట్ కలర్ ఎల్ఈడి లైట్ ఏదైతే ఉందో అది లైట్ ని ట్రాన్స్మిట్ చేసిద్ది, అంటే ఆ లైట్ ని ప్రొడ్యూస్ చేసిద్ది. ఏ లైట్, ఇన్ఫ్రారెడ్ లైట్ ని అది ప్రొడ్యూస్ చేసిద్ది. ఇక్కడ బ్లాక్ కలర్ ఎల్ఈడి ఏదైతే ఉందో అది మాత్రం రిసీవ్ చేసుకుంటుంది. అదే అదే ఫోటో డయోడ్, ఓకేనా. ఇది ఫోటో డయోడ్ బ్లాక్ కలర్, ఓకేనా. దాని తర్వాత ఐఆర్ ట్రాన్స్మిటర్ వచ్చేసి ఇది ట్రాన్స్మిట్ చేసింది లైట్ ని. ఇక్కడ చెక్ చేసుకుంటే మనము ఏముంది, ఇది ఒక లైట్ అని చెప్పాము కదా, ఇన్ఫ్రారెడ్ లైట్. మీకు రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ తెలుసు కదా. రిఫ్లెక్షన్ అంటే ఒక మిర్రర్ ఆర్ ఎల్స్ ఒక ఆబ్జెక్ట్ తీసుకుంటే దానిపైన లైట్ పడగానే అది సేమ్ యాంగిల్లో రిఫ్లెక్ట్ బ్యాక్ అవుతుంది, ఓకేనా. ఆ యాంగిల్లో సేమ్ యాంగిల్లో అది రిఫ్లెక్షన్ వచ్చేసి రివర్స్ గా రిఫ్లెక్షన్ వస్తుంది. ఇక్కడ కూడా ఇది కూడా ఒక టైప్ ఆఫ్ లైటే, బట్ మనకు కనబడట్లేదు. ఇక్కడ నుంచి ట్రాన్స్మిట్ అవుతే మధ్యలో ఏదన్నా ఆబ్జెక్ట్ వస్తే అది రిఫ్లెక్ట్ బ్యాక్ అయి ఈ ఫోటో డయోడ్ కి అది డిటెక్ట్ అవుతుంది అనమాట. ఈ ఫోటో డయోడ్ ఏం చేస్తుంది, దానిపైన లైట్ పడంగానే అది డిటెక్ట్ చేసుకునిద్ది. సో ఇక్కడ మీకు పాయింట్ అర్థమై ఉండొచ్చు. ఐఆర్ ఎల్ఈడి ఇన్ ది సెన్స్ ఐఆర్ ట్రాన్స్మిటర్ ఏదైతే ట్రాన్స్మిట్ చేస్తుందో సిగ్నల్స్ ని ఆర్ఎల్స్ ఆ లైట్ ని అనుకోవచ్చు. ఆ లైట్ ని వేరే ఆబ్జెక్ట్ కి డిటెక్ట్ ఇన్ ది సెన్స్ వేరే ఆబ్జెక్ట్ కి బౌన్స్ బ్యాక్ అవుద్ది, ఆర్ఎల్స్ రిఫ్లెక్ట్ అయ్యి ఏదైనా ఆబ్జెక్ట్ ముందు వస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి రివర్స్ వచ్చేసి ఫోటో డయోడ్ కి తగులుతుంది. అప్పుడు మాత్రమే అది ఆ సెన్సార్ ఇన్ ది సెన్స్ ఆ ఆబ్జెక్ట్ ని డిటెక్ట్ చేయగలుగుతుంది. ఒకవేళ ఏ ఆబ్జెక్ట్ లేదనుకోండి, దాంట్లో అసలు ఏ ఆబ్జెక్టే లేదు, అప్పుడు ఏం చేసేది, ఇక్కడ ముంగట నుంచి వచ్చే లైట్ ఇలానే వెళ్ళిపోద్ది. అప్పుడు ఎటువంటి టైప్ ఆఫ్ లైట్ ఆర్ ఎటువంటి టైప్ ఆఫ్ సిగ్నల్స్ ఈ ఫోటో డయోడ్ కి రావు కాబట్టి అది డిటెక్ట్ చెయ్యదు. ఎక్కడైతే ఆబ్జెక్ట్ వచ్చింది అనుకో సడన్ గా, ఆటోమేటిక్ గా అది డిటెక్ట్ చేసుకొని ఆగిపోద్ది, అర్థమైందా. ఇంకా మీకు ఈ టాపిక్ కరెక్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. నెక్స్ట్ స్లైడ్ లో ఉంది ఒక చిన్న ఎగ్జాంపుల్ ఉంది చూడండి. ఇక్కడ మనకు ఐఆర్ సెన్సార్ ఉంది, ఓకేనా.
ఐఆర్ సెన్సార్ ఉంది, ఇక్కడ వైట్ వచ్చేసి ఆల్రెడీ ట్రాన్స్మిట్ చేస్తుంది రేస్ని, స్ట్రేట్గా ట్రాన్స్మిట్ చేసిద్ది, ఆర్ఎల్స్ ఇలా కూడా ట్రాన్స్మిట్ చేసిద్ది అనుకోండి. ఇంకెలా చేయొచ్చు, ఇంకా చాలా వేస్ ఉన్నాయి, కిందికి చేయొచ్చు, ఇంకా ఇదొకటి, ఇలా ఇన్నున్నాయి కదా, ఇన్నున్నాయి. ఎక్కడ ఒక ఆబ్జెక్ట్ అనేది లేదు కాబట్టి డైరెక్ట్గా వెళ్ళిపోతున్నాయి, ఇక్కడికి ఏది ట్రాన్స్మిట్ అవ్వట్లేదు కాబట్టి ఇక్కడ సిగ్నల్ అనేది మనకు జనరేట్ అవ్వట్లేదు. బట్ ఫర్ సపోజ్గా ఒక ఆబ్జెక్ట్ వచ్చింది, బ్లాక్ కలర్ బాక్స్ వచ్చేసి ఒక ఆబ్జెక్ట్ అనుకుందాం. ఈ ఆబ్జెక్ట్కి ఇది బౌన్స్ బ్యాక్ అయింది, సేమ్ యాంగిల్లో రావాలి కాబట్టి ఇలానే వచ్చింది, ఓకేనా, ఇది ఓకే. ఇప్పుడు మళ్ళీ ఈ రే కూడా వచ్చింది కదా, ఈ రే వచ్చినప్పుడు ఏం చేసిద్ది, అదే యాంగిల్లో మళ్ళీ వెనకకు వచ్చేది, ఓకేనా. ఒకవేళ ఇక్కడ నుంచి రాకపోతే ఇక్కడ నుంచి వెళ్ళిపోద్ది, ఓకే ఫైన్. ఇక్కడ నుంచి ఇలా వస్తే అప్పుడు మాత్రం అతుకుద్ది కదా, ఇన్ ద సెన్స్ దానికి వెళ్ళి డిటెక్ట్ అవుతుంది కదా. అలా ఒక ఆబ్జెక్ట్ వచ్చినప్పుడు మాత్రమే ఆ ఫోటో డయోడ్ అనేది డిటెక్ట్ చేసుకొని ఒక పిన్ నుంచి అది డైరెక్ట్గా ఆర్డినోకి సిగ్నల్ని సెండ్ చేసేస్తుంది. దాన్నే ఆబ్జెక్ట్ డిటెక్షన్ అంటారు. ఐఆర్ఎల్ఈడిని అలానే ఆబ్జెక్ట్ డిటెక్షన్ కోసం యూజ్ చేస్తారు, ఓకేనా. బట్ ఐఆర్ఎల్ఈడిని ఆబ్జెక్ట్ కోసం మాత్రమే కాకుండా ఇంకొక టైప్ ఆఫ్ యూస్ కూడా ఉంది, అదేంటో తెలుసా, అది వచ్చేసి ఒకసారి చూడండి, నేను ఇది తీసేస్తాను, ఫైన్, ఓకే. ఇక్కడ చూడండి, ఆబ్జెక్ట్ డిటెక్షన్ ఒకటి కాకుండా కలర్ని కూడా కొంచెం ఒక టైప్ ఆఫ్ కలర్ని కూడా డిటెక్ట్ చేసి ఇస్తే, ఆ టైప్ ఆఫ్ కలర్స్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్, ఓకేనా. ఈ 2 టైప్స్ ఆఫ్ కలర్స్ని కూడా అది డిటెక్ట్ చేసుకోగలుగుతుంది, ఓకేనా. వైట్లో మనము జనరల్ సైన్సెస్ గురించి మాట్లాడుకుంటే వైట్లో రిఫ్లెక్షన్ ఎక్కువ ఉంటుంది, అవునా. వైట్లో రిఫ్లెక్షన్ రేట్ వచ్చేసి ఎక్కువ, బ్లాక్లో రిఫ్లెక్షన్ రేట్ ఏంటి, చాలా లో ఉంటుంది, ఓకేనా. ఇది లో, ఇక్కడ హై ఉంటుంది, అవును కదా. ఇక్కడ కూడా సేమ్ ఐఆర్ సెన్సార్లో కూడా ఏదైనా బ్లాక్ ఆబ్జెక్ట్ ముందుంటే చాలా తక్కువ రిఫ్లెక్షన్ ఉంటుంది కాబట్టి అది డిటెక్ట్ చేసుకోదు, వైట్ ఆబ్జెక్ట్ ఉంటే అది డిటెక్ట్ చేసుకోగలుగుతుంది. సో ఈ కాన్సెప్ట్ పైననే మనం ఒక లైన్ ఫాలోయింగ్ రోబోట్ని క్రియేట్ చేయొచ్చు. ఎలా, హౌస్ ఇట్ పాసిబుల్, ఒకవేళ ఒక రోబోట్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ వీల్స్ ఉన్నాయి, మనం ఐఆర్ సెన్సార్స్ని ఇక్కడ ప్లేస్ చేసాము, ఇదంతా ఆర్డినో బోర్డ్ అండ్ బ్యాటరీస్ని కంపార్ట్మెంట్ చేసాము, ఇక్కడ ఐఆర్ సెన్సార్స్ని పెట్టాము. ఇక్కడ చూడండి, నేను ఒక బ్లాక్ కలర్ మార్క్ని చేస్తాను, ఓకేనా. బ్లాక్ కలర్ మార్క్ చేసేసి కంప్లీట్గా బ్లాక్ కలర్ని మార్క్ చేసేసాను. ఆ మార్క్ చేసిన ప్లేస్ ఉంది కదా, దానిపైననే ఎగ్జాక్ట్గా ఐఆర్ సెన్సార్స్ని ప్లేస్ చేశాను, 2 ఐఆర్ సెన్సార్స్ ప్లేస్ చేశాను. మిగతా స్పేస్ అంతా ఇదంతా వైట్ స్పేస్, ఓకేనా. ఆ వైట్ స్పేస్ మనం ప్రోగ్రామ్ చేయాలి, వైట్ స్పేస్ పైన వెళ్ళకుండా ఓన్లీ బ్లాక్ స్పేస్ పైనే వెళ్ళాలి అన్నట్టు మనం ప్రోగ్రామ్ చేయాలి, అంతా మన ప్రోగ్రామ్ పైన ఆధారపడి ఉంటుంది. సో ఇక్కడ లో రిఫ్లెక్షన్ రేట్, ఇక్కడ హై రిఫ్లెక్షన్ రేట్ అనే 2 డిఫరెంట్ పారామీటర్స్ ఉన్నాయి, అంటే లో అండ్ హై 2 డిఫరెంట్ వాల్యూస్ ఉన్నాయి కాబట్టి అది ఆటోమేటిక్గా డిటెక్ట్ చేసుకొని ఒక లైన్ ఫాలోయింగ్ రోబోట్ లాగా కన్వర్ట్ అయిపోతుంది. అంటే ఎప్పుడైతే హై సిగ్నల్స్ వస్తాయో ఆ హై సిగ్నల్స్ పైనే పాత్ని కంటిన్యూ చేయాలి, ఆర్ఎల్స్ ఆ లో సిగ్నల్స్ పైనే పాత్ని కంటిన్యూ చేయాలని చెప్పేసి దానికి అర్థమైపోయి అది ఆటోమేటిక్గా పాత్ని కంటిన్యూ చేస్తూ పోతుంది. దాన్నే మనము సింపులర్ వర్డ్స్లో ఏమనుకుంటాము, ఆర్ఎల్స్ ఒక నేమ్ దానికి ఇవ్వాలనుకుంటే ఏమనుకుంటాము, లైన్ ఫాలోయింగ్ రోబోట్ అని చెప్పేసి అనుకుంటాము. సో రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి, ఆర్ఎల్స్ కలర్ రిఫ్లెక్షన్ కాన్సెప్ట్ ఉంది కాబట్టి అది ఒక ఆబ్జెక్ట్ని డిటెక్ట్ చేసుకోగలుగుతుంది, ఆబ్జెక్ట్ యాజ్ వెల్ యాజ్ కలర్ని కూడా ఇది డిటెక్ట్ చేసుకున్నది. ఐఆర్ సెన్సార్ వచ్చేసి ఒక టైప్ ఆఫ్ లైట్ అని చెప్పాను కదా, ఇన్ఫ్రారెడ్ అంటే ఒక టైప్ ఆఫ్ లైట్, ఆ లైట్ మాత్రము ఓన్లీ రిఫ్లెక్షన్ ఉన్న దగ్గరనే పనిచేస్తుంది. ఇక్కడ రిఫ్లెక్షన్ లేకపోతే ట్రాన్స్పరెంట్ ఆరెల్స్ బ్లాక్ దగ్గర ఉంటే బ్లాక్ ఆల్మోస్ట్ ఆల్ రిఫ్లెక్ట్ చేసుకోదు, ఎందుకంటే ఇట్ విల్ అబ్జర్వ్ ద కలర్, రైట్. అది వీటిని కూడా అబ్జర్వ్ చేసుకుంటుంది బట్ రిఫ్లెక్ట్ చేయదు. వైట్ అని వచ్చేసి చాలా రిఫ్లెక్ట్ చేస్తూ ఉంటుంది అనమాట. సో ఈ కాన్సెప్ట్ ఇక్కడ వర్క్ అయ్యి లైన్ ఫాలోయింగ్ రోబోట్ అనేది పర్ఫెక్ట్గా వర్క్ అవుతుంది, ఓకేనా. ఈ క్వాలిటీ క్లాస్ వర్క్కి ఇంతే. ఒకవేళ డౌట్స్ ఏమైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, డౌట్స్ వచ్చేసి సాల్వ్ చేసేద్దాం. ఇంకొక చిన్న మాట చెప్పడానికి మర్చిపోయినా, ఐఆర్ సెన్సార్ని మనం ఆర్డినోకి ఓన్లీ డిజిటల్ పిన్స్కి మాత్రమే కనెక్ట్ చేసుకోవచ్చు. ఇంతకు ముందు చూపించిన ఐఆర్ సెన్సార్ మాడ్యూల్ని మనం కూడా దాంట్లో అలాంటి ఐఆర్ సెన్సార్స్ని చాలా వరకు యూజ్ చేస్తాము, చాలా మంది కూడా అదే యూజ్ చేస్తారు. సో లైన్ ఫాలోయింగ్ రోబోట్ని కూడా దాన్నే యూజ్ చేస్తారు. డిజిటల్ పిన్స్కి ఏదో ఒక పిన్కి మనం కనెక్ట్ చేసుకోవచ్చు, కనెక్ట్ చేసుకొని ప్రోగ్రామ్లో ప్రీడిఫైన్ చేయాలి. సో అది నెక్స్ట్ క్లాసెస్లో మనం అప్కమింగ్ క్లాసెస్లో చూసుకుందాం, ప్రోగ్రామింగ్ క్లాసెస్లో. ఇది ఆర్డినో గురించి అండ్ ఆర్డినో ఉన్న జస్ట్ చిన్న టాపిక్స్ గురించి కాబట్టి, బేసిక్ రోబోటిక్స్ కాబట్టి మీకు చెప్తున్నాను. డిజిటల్ పిన్స్కి మాత్రమే అది కనెక్ట్ చేయాలి కూడా, ఫైన్. సో ఇవాళ క్లాస్ కింద గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్ క్లాస్, బాయ్.